మనము ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూత్రాలు పాటించండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మనం తరచుగా అనారోగ్యానికి గురి అవుతున్నాము. ప్రస్తుతం మనం శ్రమ తక్కువ, పని ఒత్తిడితో బాధపడుతూ ఉన్నాము. దీనివలన పని చేయలేకపోతున్నాము. దీనికి అనారోగ్యం కూడా కారణం. ఆరోగ్యంగా లేకపోవటం. పిల్లలు అయితే చాలా ఒక పక్కన చదువు, తల్లిదండ్రులు, టీచర్స్, తోటి పిల్లలతో చాలా ఒత్తిడి గురి అవుతున్నారు. పౌష్టికాహారం తినకపోవడం, శారీరక శ్రమ లేకపోవటం, ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం, బయట దొరికే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన ఇమ్యూనిటీ తగ్గి తరచుగా రోగాల బారిన పడుతున్నాము. దీనివలన నీరసంగా ఉండి ఏ పని చేయాలన్నా చేయలేకపోతున్నారు. ముందుగా తెల్లవారుజామున నిద్ర లేవడం, వ్యాయామం, యోగా చేయడం, నడక వంటివి అలవాట్లు చేసుకోవడం మంచిది. ఎక్కువగా టీవీలు, ఫోన్లు చూడకూడదు. కొందరు రోజుకు ఎక్కువ టీలు, కాఫీలు తాగుతారు. అలా చేయకూడదు. రోజు తగినంత నీళ్లు తీసుకోవాలి. 3-4 లీటర్లు ఖచ్చితంగా తాగాలి. పౌష్టికాహారం తీసుకోవడం చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోకూడదు. అందరూ ఏదో ఒక పని నేర్చుకోవాలి. దీనివలన ఒత్తిడి తగ్గుతుంది. మన ఆరోగ్యానికి సరైన ఆహారం, నిద్ర తగినంత అవసరం. ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.